ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన అనగానే ఆసక్తి ఉన్నవారు కొద్ది గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాము అనేది రెండవ అంశం. కానీ ప్రార్థన అనే అంశం మనం వినగానే మనలో ఒక అద్భుతమైనటువంటి అభిషేకం, ఆత్మ విడుదల కావాలి, ఆత్మకార్యాలు. హల్లెలూయా. సో నేటి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే, లేదంటే దేన్నైనా అధిగమించాలంటే, దేని మీదైనా జయము పొందాలంటే అది మానవ బలముతోనో జ్ఞానముతోనో కాదది. క్రైస్తవ ప్రపంచానికి లేదా దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ఏకైక మార్గము క్రీస్తు, అంతే కదా. తదనంతరము ఏదైనా మనం సాధించాలంటే మన ప్రార్థనే. దానికి మించి నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నా సామర్థ్యం లేదు కదా. సరే, ఒక అంశం మీద మనం ధ్యానించుదాం ప్రియ దేవుని సంగమా. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. ఎక్కడెక్కడ ఎవరు ప్రార్థించారని చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. గట్టిగా ఎవరైనా ఒకరు చదవగలిగితే మంచిది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మా జీవము గల రాజా, జీవాధిపతి, నీ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, మా వినికిడిలో దీవెనకరంగా మలచండి. ఈ మాటలను ప్రభువా మా హృదయములో నాటి నీరు కట్టి పరిశుద్ధాత్మదేవ ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నేను కాదు ప్రభువా, మీరు కనబడాలి. నా మాటలు కాదు ప్రభువా, మీ మాటలు వినబడాలి. మీ బలిపీఠపు అగ్నితో నా నాలుకను కాల్చి మీ మాటలు చెప్పే కృపను, వాక్య ప్రత్యక్షతను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన విధముగా పేతురు ఎక్కడున్నాడు? మీ అందరికీ తెలిసిన అంశమే, నేను కొత్తగా ఏం చెప్పటం లేదు. కానీ ఒక ప్రత్యేకమైన కోణంలో వాక్య ప్రత్యక్షతను బయలుపరచాలని ఒక ఆశతో ఇక్కడ నిలబడి ఉన్నాను. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తున్నది? అత్యాసక్తితో రాయబడి ఉంది. సంఘము ప్రార్థించుచుండెను అని రాయబడలేదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెనని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన నమూనా లేదా ప్రార్థించేటువంటి బలము, శక్తి పొందిన ఆదిమ సంఘం ఒక నమూనా మనకు కావాలి. హల్లెలూయా. వారికి ఉన్న ఆసక్తి మనకు కావాలి, వారికి ఉన్న ఆత్మ నడిపింపుదల మనకు కావాలి. అలనాడు జరిగినటువంటి ఆత్మక్రియలు, ఆత్మ కార్యములు మనం అనుభవించాలి. ఆదిమ సంఘములో పనిచేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే నేటి సంఘములో కూడా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. అప్పుడున్న దేవుడు ఒక ఆయన కాదు, ఇప్పుడు ఒక ఆయన కాదు. అందరూ అలనాడు పనిచేసిన దేవుడే, అలనాడు సంఘములో కార్యములు చేసిన దేవుడే నేటి సంఘములో కూడా కార్యాలు చేస్తున్నాడు. అది మనం బహాటంగా నమ్ముచున్నాం. కానీ ఎప్పుడు ఎలా చేశాడనేది మనం చూసినట్లయితే, సేవకుడు అపోస్తులుడైన పేతురు చెరసాల్లో ఉన్నాడన్నమాట. ఎక్కడ? చెరసాల్లో ఉన్నాడు. సంఘము మాత్రము పేతురు కొరకు ఒక బలమైన ప్రార్థన చేస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగ చేస్తున్నారంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన చేస్తున్నారు. గమనించాలి, నామకార్థమైన ప్రార్థన కాదు, లేదా ఎవరో నేర్పించిన పాఠాలతో కూడిన ప్రార్థన కాదు. అత్యాసక్తితో అని చెప్పాల్సినటువంటి అవసరత. ఎందుకంటే ప్రార్థనలో ఆసక్తి, నేను ముందుగానే చెప్పాను, ఏముండాలి? ప్రార్థన అనగానే ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే చూడండి, మనకు ప్రార్థన అనగానే ఎప్పుడైతే చిరాకో లేదా అబ్బా అన్నాం అనుకోండి, ఆ ప్రార్థన చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. అంటే మనం ఎందుకోసం చేస్తున్నాం? చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, మా తల్లిగారు నేను చిన్నగా ఉన్నప్పుడు, అరే నువ్వు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వస్తేనే నీకు ఉదయకాలం ఉన్న బ్రేక్ఫాస్ట్, టిఫిన్ పెట్టాను. నేను ప్రతిరోజు ఒకటే, లూకాసు వార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుని అధ్యాయం చదివి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసుకొని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేవాడిని. ఇదే అలవాటు. సరే, అది ఒక
చిన్ననాటి అనుభవం కదా. మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన ప్రార్థన జీవితం ఒకలాగా ఉంటుంది. మెల్లమెల్లగా తప్పటి అడుగులు వేసుకుంటూ, ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టినవాడు ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అడుగేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే అబ్బాయి 5 ఏళ్ళప్పుడు ఒక అడుగేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే అబ్బాయి ఒక 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక అడుగేసినటువంటి లేదా నడిచే విధానం వేరు ఉంటుంది. పరుగులు తీసేయడానికి మొదలు పెడతారు. ఒక యవ్వన కాలంలో పరుగులు తీసి బలమైన కార్యాలు చేసేటువంటి సామర్థ్యము అబ్బాయికి వస్తుంది. అంటే మనం ఎదుగుచున్న కొలది మనలో సామర్థ్యము పెరుగుతూనే వెళ్తుంటుంది. చూడండి, ప్రభువును నమ్మినప్పుడు మన ప్రార్థన జీవితం చిన్నదే, మనకెవరో నేర్పిస్తేనే నేర్చుకున్నాం, అవునా కాదా? మనంతటి మనకు కాదు. తదనంతరం సంఘములో నాటబడి సంఘములో ప్రార్థన విధానాన్ని మనము నేర్చుకొని, నాయకుని దగ్గర ప్రార్థన విధానము, పరిశుద్ధాత్మ వలన ప్రార్థన విధానము నేర్చుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో బలపడుచు పరిపక్వత కలిగి మనం ముందుకు సాగుతున్న కొలది మన ప్రార్థన జీవితంలో కూడా మార్పులు లేదా ఎదుగుదల మనలో కనబడుతుంది. ఎప్పుడు ఆసక్తి కలిగినప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం, పీజీ చేస్తున్నారు. వాళ్ళ సిలబస్ పీజీగానే ఉంటుంది. కేజీ ఉంటుందా? ఎల్కేజీ యూకేజీ సిలబస్ పీజీలో ఉండదు, అవునా కాదా? అంటే ఎల్కేజీ యూకేజీ లేదా నర్సరీలు ఉన్నప్పుడు వారికి నేర్పించే పాఠాలు చిన్నగా ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ వారి సిలబస్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం సంఘంలో నాటబడి ఒక 10 సంవత్సరాలు అయిందనుకోండి, ఆల్రెడీ మనం ఏం కావాలి? ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉండాలి. అంటే మన ప్రార్థన జీవితం ఎట్టుండాలి? ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉండాలి. ఇంకా ఒక 2 ఏళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి పరిపక్వత లేదా ఆ సిలబస్ సంబంధించినటువంటి జ్ఞానం మనలో ఉంటుంది. ఎవరు కూడా ఇంటర్మీడియట్లో కూర్చొని వెళ్ళి హై స్కూల్ పాఠాలు ఎవరు నేర్చుకోరు. ఎందుకు? దానికి సంబంధం లేదు. యూ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్, అదర్వైజ్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్, యువర్ ఎబిలిటీ, యువర్ కెపాసిటీ, అంతే కదా? సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఈ ప్రార్థన అంశానికి వద్దాం. నువ్వు నీ విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలాగున్నది? కొనసాగుచున్న కొలది విశ్వాస యాత్రలో సంఘములో నాటబడిన తరువాత నీ ప్రార్థన జీవితంలో కలిగిన మార్పులేంటి? ఆసక్తితో ప్రారంభమైన ప్రార్థన అత్యాసక్తిగా మారినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను ముందుగానే చెప్పాను ఇంట్రడక్షన్లో, ఏంటంటే మనం క్రైస్తవ ప్రపంచం లేదా దేవుని బిడ్డలు ఏదైనా సాధించాలంటే దానికి పునాది బలమైన ప్రార్థనే. నమ్ముచున్నారా? లేదా మన బలము, మన ధనము, మన వెండి, మన బంగారం, మనం ఐశ్వర్యం అని చెప్పగలమా? ఏవి కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చారు కదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిసారి జరిగేటువంటి కార్యక్రమంలో ఒకవైపు అయితే ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది కదా, అది ప్రత్యేకమైనది. అది వారం ఉంటుందా పాస్టర్? లేదు కదా, నెలకు ఒకసారో ఎప్పుడో ఒకసారి. అది కూడా మనకు ఇరుగు పొరుగున ఎవరైనా మనకు సహకరిస్తే తప్ప సిటీలో ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. మా ఇంటి దగ్గర అయితే అసలు ప్రసక్తి లేదు. సరే, ఇది జరుగుతున్నప్పుడు మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? పాస్టర్ గారు చెప్పారు, రాకుంటే ఫోన్ చేసి అడుగుతారేమో, మళ్ళీ ఏం చెప్పాలి, ఏదో అబద్ధం చెప్పాలి కదా, వెళ్ళిపోతే పని అయిపోద్ది. ఎలాగో ఇప్పుడు సిటీలో ఎవరు 12 గంటలకు ముందు ఎవరు పడుకుంటలేరు, అందరు లేచే ఉంటారు. అక్కడ ఉంటే అయిపోద్ది కదా, అలాగ వచ్చామనుకోండి, ఏ కార్యాలు జరగవు. పాస్టర్ గారిని పిలిస్తే వచ్చాము అన్నప్పుడు ఏ కార్యాలు జరగవు. నువ్వు ఆసక్తి కలిగి వస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను చెప్పట్లే, వాక్యం సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు అని రాయబడి ఉన్నది, అవునా కాదా? ఇప్పుడు ఆసక్తితో వచ్చావా, అత్యాసక్తితో వచ్చావా అనేది అది మీకే వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఉన్నటువంటి సమయము, నువ్వు ఉన్నటువంటి స్థలం ఎలాంటిదంటే, నీ ప్రార్థన ద్వారా జయము పొందగలిగిన శక్తి, సామర్థ్యము పొందగలిగినటువంటి సమయం ఇది. లేదా నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకున్నటువంటి సమయం ఇది. ఉన్న పొలంకి వచ్చాము, అలాగే వెళ్ళిపోయామంటే ఏ లాభం లేదు. ఏమైనా లాభం అంటే, ఇలాగొచ్చాము, అలాగే వెళ్ళిపోయాము, అలా కనపడ్డాము, ఆదివారం వెళ్ళిపోయాము, ఉపవాస కూడికకు వచ్చాము, వెళ్ళిపోయాము అంటే ఏమి లాభం లేదు. నువ్వు సంఘానికి వస్తున్న కొలది, నువ్వు ప్రార్థిస్తున్న కొలది, నీ విశ్వాస జీవితంలో నీ ప్రార్థన జీవితం పరిపక్వతలోనికి వెళ్ళాలి.
లేదా అత్యాసక్తితో ప్రార్థించే అనుభవంలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అంతా ఎలాగంటే పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఒలీవ కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించుచుండెను. శిష్యులను దోణెక్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించెను అని రాయబడి ఉంది. ఏంటిది సీక్రెట్? ఏంటిది? యేసు ప్రభు వారు నమూనా మనకేమి ఇచ్చారు, మాదిరి ఏమి ఇచ్చారంటే ప్రార్థన జీవితం. ఏమి ఇచ్చారంటే ప్రార్థన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి, క్రైస్తవ ప్రపంచంలో నేటి దినాలలో మనము బయట ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం. సంఘము లోకములో ఉన్నది, కానీ లోకము సంఘములో ఉండకూడదు. మరొకసారి చెప్తా చూడండి, సంఘం ఎక్కడుంది? లోకంలోనే ఉంది, కానీ ఆ లోకము సంఘములో ఉండకూడదు. ఒక విశ్వాసి లోకములో ఉండవచ్చేమో, కానీ ఆ లోకము విశ్వాసిలో ఉండకూడదు. సంఘం అంటే మీ స్ట్రక్చర్ చూడకండి, ఇట్ ఈస్ నాట్ ద స్ట్రక్చర్, ఇట్ ఈస్ ద సోల్. అంతే కదా? జాగ్రత్తగా గమనించండి. లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములో కానీ, లోక సంబంధమైన జీవితంలో కానీ, ఆ జీవితానికి అలవాటు పడిన వారిలో ప్రార్థన అనే అంశమే ఉండదు. ఒకవేళ ఉన్నా అది నామకార్థ ప్రార్థనగానే ఉంటుంది, అందులో బలం ఉండదు. ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి ప్రార్థించాలి, అది తప్పు. నా పేరు క్రైస్తవ పేరు పెట్టుకున్నా కాబట్టి నేను ప్రార్థించాలి, అది తప్పు. నువ్వు క్రీస్తును నమ్ముకున్నావు కాబట్టి, క్రీస్తుకు మాదిరిగా నువ్వు జీవించాలి కాబట్టి, ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రతి శ్రమను, ప్రతి ఒక్క ఇబ్బందులను, ఇరుకులను నువ్వు అధిగమించాలి కాబట్టి నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. చూడండి, నేటి ప్రపంచంలో ఏంటంటే ద ఈజియెస్ట్ వే. మనకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తామండి? ఫస్ట్ ఎవరికి? సేవకుని చేసేస్తాం. మీరు చేయండి, మేము పండుకుంటామని చెప్తాం. మీరు చేయండి, మేము పడుకుంటాం అంటాం. సార్, నేను అంటే మిమ్మల్ని నిందించడం లేదు, చాలా వరకు జరుగుతున్నటువంటిది. కానీ నేనేమంటా అంటే సేవకుడు చేయాలి. మీ సమస్యలు సేవకుడు చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. సేవకుడు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఏది ఏమైనా నీవేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? సేవకునికి అప్పచెప్పేసావు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కొందరు చెప్తారు, పాస్టర్ గారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాను. మీరు వెళ్ళి ఏదో హోటల్లో కూర్చొని బిర్యానీ తింటుంటారు. ఏం లేదు, మ్యాచింగ్ లేదు. సంఘం అత్యాసక్తి. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు, వీళ్ళందరూ హోటల్కి వెళ్ళలే, లేదా విందేం చేసుకో, లేకుంటే ఎవరింట్లో వారు వెళ్ళి పడుకుందో లేదు. తెల్లారు వెళ్ళినాక ఎవరో ఒక మా లాయర్ని మాట్లాడుకొని మనం బెయిల్ తీసుకొని పేతురు గారిని ఏం చేద్దాం, విడిపించుకొని వచ్చేద్దాం లేండి అని ఏం చెప్పలేదు. అక్కడ ఏం చెప్పలేదు. వారు ఏం చేశారంటే, పేతురు చెరసాల్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏమి చేయనక్కర్లేదు, రండి ఒక చోటికి వచ్చేయండి, సంఘము అని రాయబడింది అక్కడ. అప్పుడు స్ట్రక్చర్ లేదు, ఇంటింటో కూడుకునేవారు కదా. ఒక ఇంట్లో అందరు కూడుకున్నారు. దేనికోసం అంటే ఒకటే ఒక ఉద్దేశం, పేతురు చెరసాల నుండి బయటికి రావాలంతే. స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? పేతురు చెరసాల నుండి బయటికి రావాలి. పేతురు అక్కడ రాయబడింది. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం అన్నిటిలో ప్రభుకి ఇవ్వాలని ఆశిస్తాం కదా. మనకున్న ధనంలో దశం భాగం ఇవ్వాలంటాం. మనకు ఏది కలిగిన ఇవ్వాలనుకో. నేను ఒకటి అంటాను, మంచిదే, నీ ఆలోచన మంచిదే. నీ సమయంలో కూడా దశమ భాగం ఇచ్చే స్థితిలో ఉండాలి. దేంట్లో? నెలకు ఒకసారి కాదు, ప్రతిరోజు ఉన్నటువంటి 24 గంటల్లో నీవు ప్రార్థనలో దశమ భాగం ఇవ్వాలి. ధనం పక్కన పెట్టండి. ఇప్పుడు ధనం ఇచ్చినంత మాత్రాన దీవెనలు వస్తాయండి? అదొక ఆనందం అంతే. ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే, నేను పాస్టర్ గారు కానుక ఇచ్చేసాను, సంఘానికి ఇచ్చేసాను, నాకు దీవెనలన్నీ వస్తాయని చెప్పి. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ విశ్వాస జీవితం ఎలాగుంది ఒకసారి చూసుకోమ్మా అంటాడు. ఒకసారి చూసుకో బ్రదర్ అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు. దానికి సమాధానం ఉండదు. మన సమాధానం ఏంటంటే, మనం చేసినటువంటి బాహ్యంగా కనిపించేటువంటి పనుల్లో ఉంటుంది, కానీ లోపల మనకు ఆ సంతృప్తి అనేది ఉండదు. ప్రియ దేవుని సంగమా, అందుకే జాగ్రత్తగా గమనించాలి. ప్రతిరోజు ప్రభువుతో గడిపే సమయము, గడిపే అనుభవం నీకు ఉండాలి. ఉందే కాబట్టి ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను,
ప్రభు చిత్తంలో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఆ దీవెనలు పొందుకుంటారు, లేదని చెప్పడం లేదు. పాస్టర్ గారు పిలిచారు నేను వచ్చాను అనుకుంటే అది మానేయాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించాడు కాబట్టి ఇక్కడ ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియ దేవుని సంగమా, సరే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 3 రకాల ప్రార్థన మనం చేయాలి. 3 రకాలు అంటే రకరకాలు కాదండి, 3 రకాల అనుభవాలు. మొదటిది 3 బలిపీఠాలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏంటిదంటే వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవం ఉండాలి. అదేంటి? వ్యక్తిగత బలిపీఠం. రెండవది కుటుంబ బలిపీఠం ఉండాలి. అంటే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సాయంకాలం ఒక సమయం తీసుకొని ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రార్థన అనుభవం ఉండాలి. మూడవది సంఘములో కలిసి ప్రార్థించే సంఘం అనే బలిపీఠము. ఈ 3 బలిపీఠాలు చక్కగా ఉంటేనే ఒక విశ్వాసి తన ప్రార్థన జీవితంలో నెగ్గినట్టు. స్తోత్రం, హల్లెలూయా. లేదు మనకి ఏదో ఒకటి మిస్సింగ్. ఇప్పుడు చూడండి, సంఘంలో పాస్టర్ గారు కనిపిస్తే సరిపోద్ది అనుకుంటే ప్రమాదం. 3వ బలిపీఠం పాస్ అయ్యే ఓకే అనుకుందాం. కుటుంబ ప్రార్థన లేదనుకోండి, ఫెయిల్ అయినట్టే కదా. లేదా వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదనుకోండి, ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు ప్రభుతో మాట్లాడే సమయం ఒకటి ఉండాలి కదా. ప్రభుతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి? ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారంటే నేను ఒకటే అంటాను, నీ ప్రార్థన ద్వారానే. నువ్వు ఏది సాధించాలన్న ప్రార్థన ద్వారానే. నువ్వు ఏదైనా అనుకుంటే సాధించాలంటే నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి, నా బలము, నా జ్ఞానము, శక్తే కాదు, కానీ అది ప్రార్థన ద్వారానే జరుగుతుంది. నీకున్నటువంటి బలిపీఠాలను చక్కగా కట్టుకున్నట్టయితే, ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ప్రభుతో మాట్లాడే అనుభవం నీకు ఉన్నట్లయితే, నువ్వు అనుకున్నవన్నీ ప్రభు సాధిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, అనుకున్న వాటిని అంటే మరలా పొరపడకండి. అన్నీ మనకు అవసరం లేదు, ఏది అవసరమో ప్రభు దాన్ని ఇవ్వాలంతే. ఆమేన్. అన్నీ కోరుకుంటే ఎట్టా? మనకి ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ జీవితానికి ఏది అవసరమో, నీ సంఘానికి ఏది అవసరమో, నీ జీవితానికి కావాల్సింది ఏంటో వాటిని మాత్రం కోరుకోవాలి. అన్నీ అంటే మాత్రం మరొకసారి వేరేలాగా అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను అంటాను, ప్రతి విశ్వాసి నేటి దినములో ఏదో ఒక సవాలు, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక పోరాటంలోనే ఉంటున్నాడు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, చదువులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా నీ ఉద్యోగంలో కావచ్చు. ఎక్కడ ఒక దగ్గర సవాళ్ళు, ఒత్తిడిలు, నిందలు, అవమానాలు, శ్రమలు, పోరాటాలు ఉన్నాయా? నాకు శ్రమలే లేవన్నటువంటి విశ్వాసం ఎవరైనా ఉన్నారండి? నాకు ఏ సమస్యలు లేదు, నాకు అన్ని ముట్టిందల్లా బంగారం అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు ఉండకూడదు. కానీ ఈ పోరాటంలో నువ్వు జయము పొందాలంటే నువ్వు చేయవలసిందల్లా అత్యాసక్తితో ప్రార్థించాలి. పాస్టర్ గారు మరలా చెప్తున్నా మంచిదే, కానీ నీ ప్రార్థన జీవితం, ఈ బలిపీఠాలు ఎంతవరకు కట్టుకోగలిగాం? మనం ఎంతవరకు కట్టుకోగలిగాం? నా ప్రార్థన జీవితం ఎంతగా ఎదిగింది? నా ప్రార్థన జీవితం ద్వారా ప్రభుతో మాట్లాడే ద్వారా నా సమస్యలు ఎంతగా జయించాను నేను? హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని సంగమా, అప్పుడప్పుడే సంఘం కదా, ఇది ఓన్లీ 12వ అధ్యాయం, కానీ సంఘం అంతటికి తెలిసిపోయింది ప్రార్థించాలని చెప్పి. అపోస్తులు నేర్పించేశారు, సేవకుడు నేర్పిస్తూనే ఉంటాడు, ప్రార్థన ఇలాగ చేయాలి, అలాగ చేయాలి, ఇట్లా చేయాలని చెప్పి. కానీ ప్రార్థించే అనుభవంలోని సంఘం రావాలి. మీకు అనుభవం ఉంది. చూడండి, ప్రార్థన తెలియదు అన్నవారు ఎవరు లేరు. ప్రార్థన తెలుసు, కానీ ప్రార్థన చేయవలసినంతగా చేయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించాలి అన్నప్పుడు శోధనలు వస్తాయి. ఎట్ట వస్తుందంటే, మీ స్నేహితులు ఇంటికి వస్తారు, లేదా మీ బంధువులు ఇంటికి వస్తారు. ఇంకా ప్రాముఖ్యమైనది చెప్పాలంటే, నేటి దినాల్లో మనకు శోధనలు అంతా ఎక్కడ ఉంటే గోడ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? గోడ మీద ఏముంటుంది? టీవీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అందరినీ కంట్రోల్. చూడండి, అది గోడ మీద ఉంటుంది కానీ అందరినీ కంట్రోల్ చేస్తుంది. అది మనం నడుస్తుంటాం కానీ మన కంట్రోల్లో మనమే ఉండం.
ఏ సమయానికి ఏది కావాలి, ఏ సమయానికి ఏంది, అంత ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అంత ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మేలైనది ఏది చూసినా నేను అంటున్నాను, నాకు తెలిసినంత వరకు దాని ద్వారా మేలేమీ లేదు, దాని ద్వారా మేలేమీ లేదు. ఏమైనా మేలు ఉన్నదంటే నువ్వు చేత పట్టుకున్న వాక్యములోనే. ఏదైనా మేలుందంటే నువ్వు ప్రభుతో మాట్లాడే సమయమే. హల్లెలూయా. నువ్వు ప్రభుతో మాట్లాడే మాధుర్యం కన్నా మించిన మాధుర్యం ఇంకొకటి లేనే లేదు. కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంటే మనం వింటున్నాం చూడండి, అది ప్రమాదం. ఏదో మాట్లాడుతుంటే మనం వింటున్నాం కదా, అది ప్రమాదం. రెండో ప్రమాదం ఎక్కడైనా ఉందంటే మన చేతుల్లోనే ఉంది. ఏంటిది? ఇది ఫోన్. ఇందులో లేనిదంటూ ఏమైనా ఉందా? పోనీ మాకైతే దీని మీద అంత పట్టు లేదో, అంత జ్ఞానం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులు ఇందులో లేనిది ఏదైనా ఉందా అండి? అన్నీ ఉన్నాయి కదా, చెప్పండి, పర్లేదు చెప్పండి. మీకు తెలిసిన సంగతి నాకు తెలుసు, నాకు తెలియదన్న సంగతి మీకు తెలుసు. సరే చెప్తున్నాను నేను, జాగ్రత్తగా గమనించండి. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను సంఘానికి, సమయం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పర్సనల్గా కొన్ని స్టేట్మెంట్ రాసి పెట్టుకుంటాను. ఈరోజు పాస్టర్ గారికి ఒకటి చెప్పాను, సమయము నువ్వు ఏదైనా పోగొట్టుకో, మరలా వస్తుందేమో, కానీ సమయం మాత్రం రాదు. సమయం మాత్రం రాదు. ఈరోజు సమయం ఈరోజు అయిపోయింది, ఈరోజు 10 గంటలు అయిపోయింది అంటే మరలా వస్తుందండి? రాదు. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన, మాట్లాడవలసిన, ప్రభుతో మాట్లాడవలసిన ఆ తరుణం కూడా పోయింది కదా. ఒక మాట చెప్తాను చూడండి, ఇంకో గంట ఉంటే ఈ మాసం అయిపోద్ది, అక్టోబర్ మాసం అయిపోద్ది. ఈ అక్టోబర్ మాసంలో చేయవలసిన ప్రార్థన, ప్రభుతో మాట్లాడవలసినటువంటి ప్రార్థన జీవితం కానీ ఆ సమయం కానీ అన్ని కరెక్ట్గా జరిగిందా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ 31 రోజులు ప్రభుతో మాట్లాడే సమయం, సంఘానికి ఇవ్వవలసిన సమయం, నీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయం అన్ని చక్కగా జరిగిందనే ఆ సంతృప్తి నీకుందా? ఆడిట్ చేసుకుందాం, చెక్ చేసుకుందాం, ఉందా? ఇప్పుడు మాసాంతర కూడిక మా సంఘంలో ముగించుకొని నేను వచ్చాను ఇక్కడ. సరే, ఆ సంతృప్తి మనకుందా? మనం న్యాయం చేయగలిగామా మన విశ్వాస జీవితానికి? నా కుటుంబానికి నేను న్యాయం చేయగలిగానా? దేవునికి న్యాయం చేయగలిగాను. దేవునికి న్యాయం చేయగలిగానంటే దేవునికి ఏదో మేలు చేసి మనం మెహర్బానీ చేయడం కాదు. దేవుడు నిన్ను రక్షించాడు, తన రక్తముతో కడిగి నిన్ను పాపం నుండి విమోచన కలిగించాడు. ఆయన ఏం ఆశిస్తున్నాడు? నువ్వు మాట్లాడితే వినాలని ఆశిస్తున్నాడు అంతే. ప్రభుతో గడిపే సమయం, ప్రభుతో మాట్లాడే సమయంలో వేరే ఎవరితోనైనా మాట్లాడుతున్నవేమో, లేదా ప్రభుతో మాట్లాడవలసిన సమయంలో దీన్ని చూస్తున్నవేమో. ప్రభుతో కలిసి మాట్లాడే సమయంలో సంఘము, ఆ కుటుంబం అంతా కలిసి టీవీలు చూస్తున్నారేమో. ఏదైనా మరలా పొందుకోవచ్చు, సమయం పొందుకోలేము. హల్లెలూయా. అందుకే ఒక స్టేట్మెంట్ ఎప్పుడు రాసుకుంటాను నేను, ఇఫ్ ఐ వేస్ట్ యువర్ టైం ఇట్స్ ఎ క్రైమ్, ఇఫ్ ఐ వేస్ట్ మై టైం ఇట్స్ ఎ సిన్, ఇఫ్ ఐ వేస్ట్ గాడ్స్ టైం ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. అయ్యారు, దట్స్ మై స్టేట్మెంట్. ఎవరైనా సరే, ఎవరికి ఏమైనా కావాలని ఇస్తా, నా దగ్గర ఉన్నది. సమయం మాత్రం ఇయ్యను. ఐ డోంట్ గివ్ మై టైం. నాకు తెలుసు, నేను సమయం ఇచ్చాను అనుకో, నా షెడ్యూల్ ఏమైపోద్ది? పాడైపోద్ది. నా ప్రార్థన జీవితం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇప్పుడు చూడండి, యవనస్తులు ఉంటారు, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఏది చూసినా మంచిగా కనిపిస్తుంది మీకు. స్నేహితులు వస్తారు, తీసుకెళ్తారు, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని. నేను అంటాను, నేటి దినాలలో పాపం అనే ఈ లోకంలో మనం ఉంటున్నాం. యవనస్తులు జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఒక ప్రతిష్టతలో ఉంటూ, పరిశుద్ధతలో ఉంటూ, ఒక ప్రత్యేకతలో ఉంటూ, సంఘములో నాటబడిన వారై వర్ధిల్లుతూ మీ జీవితాలను మీరు కట్టుకొని ఇతరులకు మాదిరిగా ఉండాలి. నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి.
నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఒక మాదిరిగా మీరు ఉండాలి పిల్లలకు. ఇప్పుడు తల్లిదండ్రులకు ప్రార్థన జీవితం లేదనుకోండి, పిల్లలకు వచ్చి మీరు ప్రార్థన చేయడంటే పిల్లలు ఏమంటారు, మీకే లేదు మాకు చెప్తే ఎట్టా? ఇప్పుడు నాకున్నదే మా పిల్లలు నేర్చుకుంటారు, అవునా కదా? ప్రత్యేకంగా ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రార్థన చేయక నా పిల్లలు ఇరుగురిని ప్రార్థన చేయమన్నాను అనుకో, డాడీ యు ఆర్ నాట్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేయక నన్ను ప్రార్థన చేయమంటే ఎట్టా? సో నేనేం చేయాలి? ఇప్పుడు నేను మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు కుటుంబాల్లో ప్రార్థన లేదు? నేటి కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణమెల్లా ప్రార్థన లేనిదే. మన పిల్లలు సంఘంలో నాటబడి ఉండాలి, నాయకుని చెంత ఉండాలి, నాయకుని దగ్గర ఉండాలి, పాస్టమ్మ దగ్గర ఉండాలి. ఆదివారం ఒక 2 గంటలు సంఘంలో ఉంటే చాలు అనుకుంటే ప్రమాదం అండి. మనకున్నటువంటి అలవాటు ఏంటి? ఆదివారము మొదటి ఆరాధన, 2వ ఆరాధన వెళ్ళి పాస్టమ్మ గారికి ఇలా చేయి చూపించి, ఇదిగో నేను వచ్చాను అటెండెన్స్ చేసుకో అంటే ప్రమాదమే. చూడండి, నష్టం ఎవరికండి? విశ్వాస జీవితంలో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే ఆస్కారమే లేదు. ఉందా? నీ లెక్క నువ్వే అప్పచెప్పాలి, నా లెక్క నేనే అప్పచెప్పాలి, అవునా కాదా? ఇప్పుడు నువ్వు లెక్క అప్పచెప్పేటప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఇదిగో మా ఫ్రెండ్ వచ్చి నన్ను అట్టి తీసుకెళ్ళింది అన్నాడు అనుకో, నీ ఫ్రెండ్ సంగతి పక్కన పెట్టామా, ఆమెను అడుగుతా నేను, నువ్వు చెప్పమ్మా అంటే నువ్వేం చెప్తావు? మనం ఎన్ని సాకులు చెప్పినా ప్రభు దగ్గర చెల్లదు. నువ్వు నాటపడవలసిన ఆదివారం ఎక్కడో నేను ఒకటి అంటాను. ఇప్పుడు ప్రభు దినము 24 గంటలు ప్రభు దినమా 2 గంటలైనా చెప్పండి మీరు లెక్క. ఇప్పుడు మనం పరిశుద్ధ ప్రభు దినము అని చెప్తాం కదా, ఆదివారం అని నిర్ణయించుకున్నాం. ఉంది ప్రభు దినము ఎన్ని గంటలు? నాకైతే 24 గంటలు, ప్రభుకైతే 2 గంటలు. నా కోసం అయితే, నా కుటుంబం కోసం, నా స్నేహితుల కోసం అయితే, నా బంధువుల కోసం అయితే 24 గంటలు ఆదివారము. కానీ ప్రభు కోసం అయితే 2 గంటలే. 2 గంటలు ఇచ్చామంటే మన ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుందంటే, ఈ సంవత్సరానికి సరిపడే దీవెనలన్నీ ఇంటికి వచ్చేసాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. ఎన్ని గంటలు ఉంటే? 2 గంటలు ఉంటే 2 గంటలు. ఇప్పుడు సిటీలో అంతా దాదాపు 2-2.5 గంటల ఆరాధన జరిగిపోతుంది. ఆ 2 గంటలు ఉంటే ఏమనుకుంటామంటే, ఇంకా సంవత్సరానికి సరిపడే ఆశీర్వాదాలన్నీ మా ఇంట్లో ఏమైపోయి ఫుల్గా వచ్చేసాయి అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పండి, నా కోసమైతే 24 గంటలు కావాలి, ప్రభు కోసం మనం ఎన్ని గంటలు ఇస్తున్నాం? 2 గంటలు ఇచ్చి ఒక పైశాచికమైన ఆనందం పొందుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సంఘములో నాటబడి వర్ధిల్లాలి. నువ్వు హల్లెలూయా సంఘంలో ఉండి ప్రార్థించాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చాం కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఇంట్లో పని పాట లేక రాలేదు. నీ సమర్పణ గొప్పది. ఈరోజు వచ్చి ఉన్నారు కదా, మీ సమర్పణ గొప్పది, మీ త్యాగము గొప్పది. మీ సమర్పణలో, మీ త్యాగములో ప్రభు కృప నిండి ఉంది. కృప కలుగునుగాక. ఆ త్యాగానికి ఫలితం నువ్వు పొందుకోవాలి. నేటి ప్రపంచంలో, నేటి దుష్టమైనటువంటి ఈ నీచమైనటువంటి ప్రపంచంలో, పాపము నిండినటువంటి ప్రపంచంలో నీ జీవితం ఒక సవాలుగా ఉంటుంది. నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలి. నీలో ఆ వైరాగ్యము, ఆ సమర్పణ, ఆ రోషము, ప్రభు కొరకు జీవించాలని రోషం నీలో రావాలి. ఎలాగ జరుగుతాయి కార్యాలు? ఒక వ్యక్తి ఎలాగ మారుతాడండి? ఒక వ్యక్తి ఎలాగ మారుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు తను పట్టుకొని కన్విక్ట్ చేయండి మారడు. ఒక వ్యక్తి ఎలాగ మారుతాడు? నీ ప్రార్థన ద్వారా మారుతాడు. నువ్వు ప్రార్థిస్తే మారుతాడు. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించేవారంట. ఏది కావాలన్నా, చివరికి ఒక చిన్న స్పూన్ కావాలన్నా, తన ఆర్ఫనేజ్లో, అనాథాలయంలో, ఇదిగో అయ్యగారు స్పూన్లు లేవయ్యా తినడానికి చిన్నపిల్లలు అంటే, ప్రార్థన చేయండి అనమాట. ఏమన్నట్టాడు? ప్రార్థన చేస్తే జరిగాయనట, కార్యాలు జరిగాయంట. మన భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, తన ఒక జీవిత విధానం ఏంటి? వాట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్? ప్రేయర్. హిస్ లైఫ్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. ఆయన జీవిత విధానమే ప్రార్థన.
ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామని అడగడంలో ఈరోజు తప్పు అయిపోతుందేమో. ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం అనే స్థితికి వచ్చేసాం మనం కదా. ఎన్ని నిమిషాలు మోకాల మీద ఉండగలుగుతామంటే అది దానికి సమాధానం. ఎన్ని గంటలు ఉంటామంటే మాత్రం తడబడతాం. ఎందుకు? అనుభవంలోనికి ఇంకా రాలేదు. వచ్చిన వారు ఉంటే దేవుని స్తోత్రం. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళ జీవితంలోనే నీకు జయం ఉన్నది. ఆమేన్. కృప కలుగును గాక. ఎక్కడున్నది? మోకాళ్ళ జీవితంలోనే నీకు జయం ఉన్నది. అందుకే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేశారట. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు ఆ చెరసాల్లో ఉండిపోయాడండి. ఆటోమేటిక్గా తెరవబడ్డాడు. ఏం తెరవబడ్డది? చెరసాలు మొత్తం అలా తెరవబడితే అది ఏదో దర్శనం అనుకున్నాడట మన సారు పేతురు గారు. అనుకున్నారంటే ఏదో దర్శనంలే, మనం అలాగే వెళ్ళిపోతున్నాం. ఆ చిన్నని వీధికి వచ్చి ఆ మెయిన్కి వచ్చి తెలిసిందంటే అయ్యో దర్శనం కాదు, ఇది నిజం అని చెప్పి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయగలిగితే మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనలో ఏముంది? ఒక శక్తి ఉంది నీలో. ప్రభు ఏం పెట్టాడు? ఒక శక్తిని పెట్టాడు. ఏ శక్తి? ప్రార్థన అనే శక్తి పెట్టాడు. ఆ శక్తిని వాడుకోకుండా నేటి తరము, నేటి క్రైస్తవులు ఏమైపోయి బలహీనులు అయిపోయి ఉన్నారు. ఒక చెరసాలలో ఉన్న అనుభవం నీకు ఉన్నది. నేను అదే చెప్పాను. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. లేదని చెప్పొద్దు. ఉన్నాయి. బంధింపబడి ఉన్నావు, బంధించబడి ఉన్నావు. చెరసాలలో ఉన్న అనుభవం నీకు ఉన్నది, నీ కుటుంబానికి ఉన్నది, నీ విశ్వాస జీవితంలో ఉన్నాయి. చెప్పుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ బంధకాల నుండి నీకు విడుదల కలగాలంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఏ విధంగా సంఘము ప్రార్థించినప్పుడు చెరసాలు బద్దలైపోయి చెరసాల ద్వారాలు తెరబడ్డాయో, అలాగే ప్రభు నీ జీవితంలో నూతన ద్వారాలను తెరవాలి. కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో ప్రభు అంత శక్తి పెట్టాడు. ప్రభు కోరుకుంటున్నాడు, నువ్వు ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ ప్రార్థన అనుభవానికి సంఘం రావాలి. ఒక కొత్త తీర్మానము తీసుకోవాలి. ప్రభు ఇదిగో నేను అరగంట ప్రార్థన చేస్తాను, నేటి నుండి గంట చేస్తా. ప్రభు నేను గంట చేస్తున్నా, నేటి నుండి నేను 2 గంటలు చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి మారు మనసు పొందు నాయన అని చెప్పి స్వార్థ చెప్పి అన్నీ తెలుసు. బాప్తిజం తీసుకుంటే దేవుడు ప్రత్యక్షమై చెప్తేనే తీసుకుంటా అన్నాడు. ఎట్టా? యేసు ప్రభు ప్రత్యక్షమై నా కుమారుడు వెళ్ళి బాప్తిజం తీసుకొని చెప్పాలంట తనకి. సరే ఒక పని చేయి నాయన అని చెప్పా. చెప్పు అంకుల్ అన్నాడు. రేపటి నుండి యేసు ప్రభు ప్రత్యక్షమై చెప్తేనే బ్రేక్ఫాస్ట్ తినాలి నువ్వు అని చెప్పా. ఏం చేయాలి? యేసు ప్రభు ప్రత్యక్షమైతే తప్ప నువ్వు బ్రేక్ఫాస్ట్ తినకూడదు. లంచ్ టైంలో యేసు ప్రభు ప్రత్యక్షమై గో అండ్ హ్యావ్ లంచ్ అంటేనే తినాలి. అదెట్ట అవుతుంది అంకుల్? అదెట్టవుతుంది? ప్రభు ఎప్పుడో చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పెట్ట వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. ఆల్రెడీ చెప్పాడు నాయన. అంటే నెక్స్ట్ మంత్ తీసుకున్నాడు బాప్తిసం. ఎట్ట ఇప్పుడు ఎవరు చెప్పాలట? దేవుడే దిగి వచ్చి చెప్పాలి. ఇంకెన్నిసార్లు దిగి వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయట్లేదా? అని చెప్పట్లేదా? మన పాపులమని చెప్పలేదా? మనకు ఒక రక్షకుడు కావాలి, ఒక మార్గము కావాలి, ఒక సత్యము కావాలి, ఒక జీవము కావాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధించలేదా? సువార్త వినలేదా? వాక్యము చదవడం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి కదా. మనకేమంటే మనం నివురు గప్పిన నిప్పు లాంటి వారు. లోపల నిప్పు ఉంది, మీద మాత్రం బూడిదే కనిపిస్తుంది. కొద్దిగా బూడిదే అన్నం అనుకో, అందరూ ఒక్కొక్క నిప్పే. స్తోత్రం. ఒక అగ్ని ఉంది, ఆ శక్తి ఉంది. సంఘానికి ఆ శక్తి ఉంది. సంఘానికి ఆ శక్తి ఉందండి. సంఘానికి ఆ శక్తి ఇచ్చాడు ప్రభు. కానీ ఏమిటంటే వాడుకోవడంలో మనకు లోపం. ఇప్పుడు నా కారు నడపడం రాదనుకోండి, ఎంత మంచి కారు ఇచ్చినా ఏం లాభం? అవునా కాదా? ప్రభు ఒక బలమునిచ్చాడు సంఘానికి, ప్రార్థించే ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని వాడుకోవాలి.
వాడుకుంటున్నారు, ఇంకా ఎక్కువ కావాలి. ఈ అంత్య దినములలో సంఘానికి అత్యవసరమైనది ఏమైనా ఉందంటే ప్రార్థన. నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు విడుదల కలిగింది, వచ్చాడు, ప్రార్థిస్తున్న వారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి వచ్చి చూసింది, ఇదిగో మనం ప్రార్థన చేసాము, పేతురు వచ్చేసాడంటే లోపల ఉన్న వాళ్ళకి డౌట్ ఉంది, ఆయన ఎట్లా వస్తాడని. అత్యాసక్తితో ప్రార్థన చేసిన కార్యాలు జరుగుతాయిగా. ఇక్కడ వచ్చా డౌట్ అడిగింది, మరలా వెళ్ళింది, మరలా వచ్చి చూస్తే పేతురు లోపల తీసుకున్నారు. ప్రభు కార్యాలు చేసేటప్పుడు మనం డౌట్ పడకూడదు. ప్రభువా ఇది నీ చేయగలవా అని ప్రభుతో అడిగితే ఎట్టుంటుందండి? ప్రార్థనలో ప్రభు ఇచ్చిన మాట ఏమిటంటే, మీరు అడిగిన వాటన్నిటినీ పొందుకొని ఉన్నారని నమ్మి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం మనలో ఉండాలి, అంతే కదా. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ప్రార్థన చేసి ప్రభు ఇస్తాడో లేదో అన్నాం అనుకోండి, ప్రభు స్వస్థపరిచేప్పుడు కొన్ని మాటలు అడిగాడు. నేను స్వస్థపరుస్తాను నమ్ముచున్నావు అంటే, నమ్ముచున్నాను, నీ నమ్మిక చొప్పున. ఇంకా కొందరు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నాకు ఇష్టమే. ఉన్నాయా? ఆ మాట కూడా ఉంది కదా. అవునా కాదా? ఈ రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నీకు ఇష్టమైతే నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ పాస్ అవుతానని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పోనీ ఫెయిల్ కావాలని ప్రభు కోరుకుంటాడండి? పోనీ ప్రార్థన చేసి ప్రభువా ఇస్తే ఇచ్చాడు, లేకుంటే లేదు. ఇప్పుడు కొందరు ఎలాగుంటారంటే, వాళ్ళు నిరుత్సాహంగా ఉంటారు, ఇతరులు కూడా నిరుత్సాహపరుస్తాడు. విశ్వాసులు ఇట్టుంటారు, ఏమనుకోపక్కండి ఇలా అంటున్నాను. ప్రార్థన చేసావా బ్రదర్? ప్రార్థన చేసావు సిస్టర్? చేశాను సిస్టర్. ఏమో అండి, చేసేదైతే చేశాను, ఇస్తే ఇవ్వని, లేకుంటే లేదు అన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఆ సిస్టర్ కూడా ఏమైపోతారంటే, నా ప్రార్థన కూడా అంతేనేమో అని ఇద్దరు కలిసి ఆమెనని చెప్పేస్తారు. ప్రభు అంటున్నాడు, అన్నీ పొందుకొని ఉన్నాము, నమ్మండి అంటున్నాడు కదా. మన పెట్టుబడి ఏంటి? విశ్వాసమే కదా. నీ ప్రార్థనకు పెట్టుబడి ఏంటి? విశ్వాసమే కదా. విశ్వాసంతో ప్రార్థన చేసి, నా ప్రభు నాకు దయచేసి ఉన్నాడు, నాకు అనుగ్రహించి ఉన్నాడు అని నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా ప్రార్థన చేసి, ఏంటో ప్రభువా ప్రార్థన చేయాలి, నా పాస్టర్ గారు చెప్పారు, చేసేసాను, ఇక నీ ఇష్టం, ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు, చేస్తే చేయి, లేకుంటే లేదని చెప్పి వెళ్ళిపోతే, ప్రభువుకే ఏదో మనం మేలు చేసినట్టు బ్లాక్మెయిల్ చేస్తే అవుతుందా అండి? అవుతుందా? నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఎదుటోడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. సరే, ప్రార్థన చేయడానికి వచ్చారు కదా, ఇంకొక వ్యక్తిని చూపిస్తా చూడండి, నాకు సమయం అయిపోతుంది. సరే, అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇంకొక పౌలు శీలలు కూడా ఉన్నారు ఇక్కడ. వారిని కూడా చెరసాల్లో వేశారంట. ఆ వాక్యం చదువుతుంది చూడండి, 24వ వచనము 25వ వచనం చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, చదవండి, వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. 26 కూడా చదవండి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎక్కడున్నారు? వీరు కూడా చెరసాల్లో ఉన్నారు. అన్యాయంగా చెరసాల వేయబడ్డారు. మేలు చేసినందుకు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు తీసుకెళ్ళి ఆ యజమానుడు ఏం చేశాడని చెరసాల్లో వేశాడు. సరే ప్రియ దేవుని బిడ్డలారా, చెరసాల్లో వేశాడు కదా. వీరిద్దరు ఏం చేస్తున్నారు? పౌలు శీలలు పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు ప్రార్థించుచుండెను రాయబడింది. ఎక్కడ? చెరసాలలో. నేను ముందే చెప్పాను, శ్రమలు ఉన్నాయని. చూడండి, చెరసాలలో ఉన్నటువంటి అనుభవం, బంధకాలు ఉన్నటువంటి అనుభవం ఏంటిదంటే, ఆధ్యాత్మిక జీవితంలో మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన పోరాటాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ ఎలాంటివి అంటే చెరసాల్లో ఉన్నటువంటి అనుభవం ఇవన్నీ. సరే, ఈ అనుభవాలు ఉన్నావు, ఆ అనుభవం నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన, ప్రభువుని స్తుతించుట, రెండు ఉందా ఇక్కడ?
ఇప్పుడు పౌలు శీలలు అనవచ్చు కదా, ఏంటి ప్రభువా, ఏ అన్యాయం చేసామని, ఏ నేరం చేసామని మమ్మల్ని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టారు, అసలు ఏం తప్పు చేసామని చెప్పి చెరసాల్లో పెట్టారు. ప్రభువుని నిందించలేదు, కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నారట, అంతే. ఆమేన్, హల్లెలూయా, కృప కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా మేలు జరగాలంటే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువును ప్రార్థించి స్తుతించగలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కంప్లైంట్ ఇవ్వలేదే వాళ్ళు, ఏం బాధపడలేదే. చూడండి, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో దేవుని నమ్ముకున్న నాకు ఇన్ని సమస్యలు, దేవుని నమ్ముకున్న ఇన్ని పోరాటాలు, దేవుని నమ్ముకున్న ఇన్ని కష్టాలు అని మనము కంప్లైంట్స్ ఇస్తాం కదా. వీళ్ళు ఏం చేశారంటే, అనుకూల పరిస్థితుల్లో దేవుని స్తుతించుట గొప్ప విషయం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించి దేవునితో మాట్లాడి ప్రార్థించే అనుభవం మీరు కలిగి ఉన్నారు. ఆ అనుభవం నేటి సంఘము కలిగి ఉండాలి, నేటి విశ్వాసి కలిగి ఉండాలి. నీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువును ప్రార్థిస్తున్నావా లేదా కంప్లైంట్స్ ఇస్తున్నావా? ఏంటి ప్రభువా, నేను నమ్ముకున్నా కదా, ఇన్ని సమస్యల, ఇన్ని బాధల. ప్రభువా నువ్వు చూడటం లేదా, నేను ఎంత యథార్థం ఇలాగ అనుకుంటాం. స్వనీతి వచ్చేస్తుంది మనకు. ఏం తప్పు చేశారని పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. పోనీ వారు ఉన్న పరిస్థితుల్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? చూడండి, ప్రార్థన కంప్లైంట్గా మారకూడదు. ప్రభువా నువ్వు అది చేయలేదు, ఇది చేస్తావు అనుకున్నా, అది చేసావు కంప్లైంట్ బాక్స్గా ఉండకూడదు. నువ్వు కంప్లైంట్ ఈజ్ డిఫరెంట్. కొందరు కంప్లైంట్స్ని ప్రార్థన అనుకుంటారు. కాదు, ప్రభువుతో మాట్లాడాలి. అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించేవారుగానే ఉండాలి. ఆమేన్, కృప కలుగునుగాక. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన ఒక రకంగా వచ్చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు ప్రార్థన ఇంకా రెట్టింపు కావాలి కదా. నీ కన్నీటితో ప్రభు పాదాలను తడపాలిగా. కోపంతో ఆవేశంతో ప్రభు నాకెందుకు కలిగింది, ఇగో నాకన్నా సహోదరుడు బాగానే ఉన్నాడు, కంపారిజన్ వచ్చేస్తుంది, కంప్లైంట్స్ వచ్చేస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే, ఇంతంతా ప్రభులో ఉన్నాను కానీ నాకే ఎన్ని శ్రమలు, ఆ బ్రదర్కి ఈ సమస్య లేదు, ఆ సిస్టర్కి ఈ సమస్య లేదని అందరూ వచ్చి చెప్తారండి మనకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటారా? మన ఊహ, ఎవరికి ఉన్న బాధలు, ఎవరికి ఉన్న సమస్యలు వారికి ఉన్నాయి, కానీ పరిష్కారం మాత్రం ఒకటే. నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థించే అనుభవము నువ్వు కలిగి ఉండాలి. నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును స్తుతించే అనుభవము నువ్వు కలిగి ఉండాలి. మన సమస్యలన్నీ మనుషులతో చెప్పుకుంటాం, కానీ ఎప్పుడు దేవునితో చెప్పుకున్నటువంటి పరిస్థితులు తక్కువనేమో. ఫోన్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. నేను అంటాను, ఫోన్తో గడిపే సమయం ఉంది కదా, ఆ సమయం ప్రభుతో గడిపితే గొప్ప కార్యాలు జరుగుతాయండి. సింపుల్ ట్రిక్, సింపుల్గా చెప్తున్నాను. నువ్వు ఫోన్తో ఎంత సమయం గడుపుతున్నావో అదే సమయం ప్రభుతో గడపగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీ ప్రతికూల పరిస్థితుల్లో వెళ్ళి మనుషులను ఆధారం చేసుకొని వారి దగ్గర చెప్పడం కన్నా నీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతించడం మొదలుపెట్టు. నీ స్థితిని మార్చేస్తుంది. నీ స్థితిగతులను మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. నీ అంగలార్పు నాట్యంగా మార్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, కృప కలుగును గాక. పౌలు శీలలు ప్రార్థించారు. పోనీ అక్కడ ఏం అద్భుతం జరిగింది, అక్కడ ఏం జరిగిందంట, ఏమేమి పోయిందంట చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వీరి ప్రార్థనలో, వీరి స్తుతుల్లో ఏముంది? భూమిని కంపించే శక్తి సామర్థ్యం ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం భూమిని కంపించవలసిన అవసరం లేదు, కానీ మన ప్రతికూల పరిస్థితులు, నీ సమస్యలను నువ్వు కంపించే స్థితిలో నీ ప్రార్థన జీవితం ఉంటే చాలు. మనం ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళే కదలట్లేదు,
ఇంకా భూమి ఏం కంపించదు. పక్కన వాళ్ళ కదలడం లేదు. వాళ్ళు నిద్రపోయే, మనము నిద్రపోయే. కొందరు నిద్రను తెచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. పోతూ 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 వాళ్ళు మెలుకుతో వెళ్ళిపోతారు. ఇక్కడ మెలుకుగా ఉన్నారు, నిద్రలు ఉంటారు. అదేదో అన్నీ పంచుకుంటారు మనోళ్ళు సమానంగా, నిద్ర ఇవన్నీ పంచుకుంటారు. సరే, భూమి కంపించవలసిన అవసరం లేదు. ఇప్పుడు కంపించవలసింది ఏంటంటే, నువ్వు కదిలించాల్సింది ఏంటంటే నీ పరిస్థితులు కదిలించాలి. ప్రతికూల పరిస్థితులను ఎట్టగా? నీ ప్రార్థన ద్వారా, మనుషులతో చెప్పుకోవడం ద్వారా కాదు. నీ బంధువులు చెప్తే సమస్య పోద్దండి, నీ స్నేహితులు చెప్తే సమస్య పోద్దండి, ఏమి కాదు. నువ్వు ప్రార్థిస్తేనే, నువ్వు ప్రభుని స్తుతిస్తేనే నీ సమస్యలు కదులుతాయి. కృప కలుగును గాక. రెండోది ఏమంటే చూడండి, అక్కడ చెరసాల పునాదులు అదరేను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రార్థన చేసింది ఇద్దరే, కార్యాలు జరిగింది అక్కడ ఉన్నవారు అందరికీ. ప్రార్థన చేసి స్తుతించింది ఎంతమంది? తర్వాత కలుసుకున్నారేమో, అందరం కలిసి చేసుకుందాంలే అని చెప్పి. ప్రార్థన చేసింది ఇద్దరే, చెరసాల ఉన్నది ఇద్దరే. వాళ్ళ దగ్గర ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు, ఏ పాట పాడారో తెలియదు. కానీ ప్రభు నామాన్ని అయితే మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రభును స్తుతించగలిగారు, ప్రార్థించగలిగారు, కార్యాలను చూశారు వారు. ఇప్పుడు ఏదన్నా అంటే అప్పుడు జరిగాయండి, ఇప్పుడు ఏడ జరుగుతాయి, మనం ఎందుకు ఇలా? చాలామంది ఇలాగ అంటారు, అప్పుడు జరిగాయి అంటారు. ఎందుకు ఎనిగిపోతుంది? అప్పుడు చేసిన ఒక మహాశక్తి యేసు ప్రభువే, గొప్ప శక్తి, ఒక వ్యక్తి, ఒక శక్తి నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. నువ్వు ఎందుకు ఎనికెళ్ళిపోతుంది? అప్పుడు జరిగిందండి 2000 సంవత్సరాల క్రితం. అది నేటికి కూడా జరగాలి నీ జీవితంలో. అలాంటిదే జరగాలని ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయిగా. నిన్ను ఆవరించి, నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్న బంధకాలు విడిపోవాలి కదా. నీ చేతికి వేసిన గొలుసులు కానీ, కాళ్ళు కట్టిన బొండము కానీ, ఇవన్నీ ఏం కావాలి? విడిపోవాలి కదా. చెరసాల బద్దలు కావాలిగా, విడుదల కావాలి కదా. యు నీడ్ డెలివరెన్స్. హౌ విల్ ఇట్ కమ్? వెన్ యు ప్రే, వెన్ యు ప్రేస్. ఆమేన్. కృప కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించాలి. ప్రభు అంటున్నాడు అదే, నువ్వు ప్రార్థించాలి. చూడండి, చాలా నాకు సంతోషం ఏంటంటే ఇంతమంది వచ్చారు మీరు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు. మీ సమర్పణ గొప్పది. మీ సమర్పణకు ప్రభు అత్యధికమైన కృపను చూపించును గాక. కృప వెంబడి కృప అనుభవించుదురుగాక. హల్లెలూయా. కృపలో విస్తరింపబడుదురుగాక, కృపలో అభివృద్ధి చెందుదురుగాక. కానీ నేనేమంటానంటే, ఆ కృపను వదిలిపెట్టొద్దు, ఆ కృపను అనుభవించాలి. ప్రతిరోజు కృపలు అనుభవించాలి. చూడండి, మనము జీవిస్తున్నదే ఆయన కృపను బట్టి. మనం ఇక్కడ కూడుకున్నదే ఆయన కృపను బట్టి. మనం కలిగి ఉన్నది అంతటి మీద దేవుని కృప ఉన్నది. ఆయన కృపను బట్టే జీవిస్తున్నాం కదా. మన శక్తి, మన సామర్థ్యమా, మన బలమా, లేదా మన సంపాదననా? ఇవన్నీ ఎవరు ఇచ్చారండి? కృప. ఆ కృప విస్తరించాలి కదా. కృప వెంబడి కృపను అనుభవించాలి కదా. నీ జీవితంలో కార్యాలు జరగాలి కదా. సరే, నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కృప నిన్ను ఆవరించి ఉంటుంది. ప్రభుని నమ్ముకొని ఎవరైనా శ్రమల పాలైతే, ఎవరైనా శోధింపబడినట్టయితే, ఆ శోధనలోను ఆ శ్రమలోను ప్రభు కృప ఆవరించి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదండి. ఏ చెరసాలనైతే దేవుడు తీశాడో ఆ రోజు, ఏ భూమిని అయితే కంపించాడో, అదే దేవుడు సజీవుడు. నేటికి కూడా ఈ సంఘములో, నీ జీవితంలో కూడా కార్యాలు చేయగలడు. మనకు డౌట్లు ఎక్కువ, విశ్వాసం తక్కువ. చేస్తారంటావా పిన్ని అని, ఆ పిన్నిది విశ్వాసం పోయే, అడిగిన కూతురుది కూడా పోయే. స్తోత్రం. పాస్టర్ గారు ఏదో వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ఎక్కడ జరగదులేండి, అది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పాస్టర్లు కదా, వాళ్ళ పనే ఏదో చెప్పుకొని వెళ్తుంటారు. మనం ఏదో వెళ్తుంటాము, వస్తుంటాం. మన జీవితాలు ఏం మారదు సార్, ఏం మారదు బ్రదర్, ఏమీ మారదు. నువ్వు అన్నట్టే ఆమె అంటాడు, అంతే. మారుతుంది అంటే మారుతుంది. పౌలు శీలలకు తోడుగా ఉన్నటువంటి దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. వారిని ఏర్పరచుకున్న దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. నేను మరలా అంటున్నాను, అదేలాంటి అద్భుతం జరగాలి ప్రభు అని ఏం ప్రార్థించకు.
కానీ అదేలాంటి పరిస్థితి చెరసాల్లో ఉన్నటువంటి పరిస్థితి, శ్రమ, వేదన, బాధ ఉన్నది కదా. అది ఎలాగ కదిలింపబడుతుంది? ఎలాగ నిన్ను బంధించినటువంటి బంధకాలు ఎలాగ తెగిపోతుంది? ఎలాగా? ఎవరో వస్తే తెగిపోతాడు, ఎవరో ప్రార్థన చేస్తే తెగిపోతా, సేవకుడు చేస్తాడు, మరి నువ్వు కూడా చేయాలిగా. నువ్వు కూడా ప్రభువును స్తుతించాలి కదా, ప్రభువును ప్రార్థించే అనుభవం ఉండాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న ప్రార్థన చేస్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు చేసే ప్రార్థన కూడా చేస్తుంటారు. సరిపోద్దా అండి? అది సరిపోద్దా? ఏం ప్రార్థన చేయాలి తెలియదు. ఒక గంట ప్రార్థన చేయండి అని గొలుసు ప్రార్థన పెట్టారనుకో, గంట చేయాలన్నా ఏం పాయింట్ చేయాలి? ఏం పాయింట్ చేయాలి? మనకు తెలిసిందంతా ఒకటే. ఈ స్కూల్లో నేర్పిస్తారు చూడండి, బ్లెస్ మై ఫాదర్, బ్లెస్ మై మదర్, బ్లెస్ మై టీచర్, బ్లెస్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి యేసునామములో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎంతసేపు? 4 సెకండ్లే. 4 సెకండ్లకు వీళ్ళకి 4 తరాలకు కావలసినటువంటి దీవెనలు వచ్చేయాలి. ఎట్లా వస్తుంది? గంటల తరబడి ప్రార్థించే అనుభవం ఉండాలిగా. మార్టిన్ లూథర్ అంటాడు, అన్లెస్ ఐ ప్రే 3 hours ఐ కెనాట్ అకంప్లిష్ ద వర్క్ టుడే వాట్ గాడ్ హెస్ గివెన్ మీ. 3 గంటలు నేను మోకాళ్ళ మీద ఉండకున్నట్లయితే, నేను ప్రార్థించినట్లయితే ఈరోజు నా పనులు చక్కబడవు, నేను చేయలేను. అలాగనగలుగుతామా? అలాగనగలుగుతామండి? ఈరోజు మనం అలాగ అనగలుగుతామా? అలా అన్నటువంటి అనుభవం మనకుందా? ప్రార్థించనిదే నాకు ఈరోజు గడవదు అన్నవారు ఎంతమంది నేను అంటున్నాను చూడండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ప్రార్థించకుండా పనులను చేస్తూ 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 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, విఫలమైన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను. కానీ ప్రార్థనతో విఫలమయ్యే పరిస్థితులు కూడా జయించిన వారు కూడా ఉన్నారు. మనం ఏ పట్టికలో ఉన్నాం అనేది ప్రాముఖ్యం. ప్రార్థన వీరులు ఒక పక్కన, ప్రార్థించని వీరులు కూడా ఒక పక్కన ఉన్నారు. ఎవరు గొప్పవారు? ఏ గుంపులో నువ్వు ఉండాలి? చూడండి, మనకు ఆశ ఏంటంటే, ఒక మంచి ప్రార్థనా పరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రార్థన చేస్తాం, దేవా నన్ను కూడా అలాంటి ప్రార్థనా పరుడుగా చేయమంటాం. 2 రోజులు ఉంటుంది, 3 రోజులు మహా అంటే, తర్వాత ఏమో టెంపరేచర్ డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు 31 వస్తుంది కదా డిసెంబర్. సాక్ష్యం చెప్పంటే 1వ తారీఖు నుండి, అయ్యగారు ఇదిగోండి నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇవన్నీ చేయాలనుకున్నాను. 2025లో కాలేదండి, నా వల్ల పడలేదు, కాబట్టి 2026లో నేను చేసి చూపిస్తాను చూడండి అని ఒక సాక్ష్యం చెప్పి ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళిపోతాం. ఫస్ట్ వీక్ బాగానే ఉంటారు, బాగా ఫుల్ ఉంటుంది. 1 వారం దాకా వాళ్ళు దొరకరు. ఇంకా ఎట్టుంటుంది అంటే, ఇక లోకమును తలక్రిందులు చేసేవారు మన సంఘములు కూడా ఉన్నారని పాస్టర్ గారు అనుకోవాలి. అట్టగుంటుంది. 2వ వారానికి వచ్చారికే ఈ నుంచి కొద్దిగా, 3వ వారానికి కొద్దిగా, ఫిబ్రవరి నుంచి సంఘానికి వస్తే చాలు అన్నట్టుంటుంది. ఇంకా ఏమైపోయింది నువ్వు తీసుకున్న నిర్ణయము 31 డిసెంబర్? నేను అంటాను కొందరికి, ఇదిగో నాయన నువ్వు ఏ సాక్ష్యం చెప్పబాకు, నువ్వు ఏదైనా చెప్పాలంటే ఇదిగో పెండింగ్ ఎన్నో ఉన్నాయి. ప్రభుని నమ్ముకొని 20 ఏండ్లు, ప్రభుని నమ్ముకొని 10 ఏండ్లు, ప్రభుని నమ్ముకొని 5 ఏండ్లు, ఆ పెండింగ్ అంతా అప్డేట్ చేసుకొని కృపను దయచేని ఒక సాక్ష్యం చెప్పు. యథార్థంగా ఉంటుంది. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇలాగ చేసేస్తా, అటు చేస్తా, ఇటు చేస్తా, ఇటు చేస్తా, ఏమి చేయకుండా లాస్ట్కి నేనే వచ్చి నీకు ప్రార్థన చేసే స్థితిలో మాత్రం ఉండొద్దు అని చెప్తాను. వాగ్దానాలు మర్చిపోయి, అయ్యగారు ఏదో వాగ్దానం ఉండే ఏంటి నాది, నీ వాగ్దానాలు కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకుంటారు, వాగ్దానాలు తీసుకుంటారు 1వ తారీఖు 31 నైట్. వారం తర్వాత ఏదో ఉండే అయ్యగారు నా వాగ్దానం అంటారు. ఇది ఈ బైబిల్ అందరి సొత్తు కదా, ఇందులో నుంచే కదా వచ్చింది. మనమేం పేటెంట్ రైట్స్ కానీ మన కాపీ రైట్స్ కానీ ఏం లేవు కదా. ఎట్టొచ్చేసింది పరిస్థితి? వాగ్దానాలు మర్చిపోయారు, వారు చెప్పిన సాక్ష్యం మర్చిపోయారు. నెక్స్ట్ టైం నేను సంఘంలో అంటాను, ఏదైనా సాక్ష్యం చెప్తే రికార్డ్ చేయండి చెప్తాను. ఏం చేయి? రికార్డ్ చేయని చెప్తాను. మరి ముఖ్యంగా యవనస్తులు చెప్తే మాత్రం రికార్డ్ చేయంట. రికార్డ్ చేసి
వాళ్ళకి వాట్సాప్ పెట్టేయాలి, లేదంటే సంఘంలో అప్పుడప్పుడు టీవీ డిస్ప్లేలో పెట్టాలి, లేదంటే వారానికి ఒకసారి ఏం చేయాలి, వాళ్ళకే పంపిస్తుండాలి దాన్ని. అప్పుడు సచ్చినట్టు వేరే ఆప్షన్ లేకుండా ప్రార్థన జీవితం మారిపోద్ది, జీవిత విధానం మారిపోద్ది, కుటుంబాలు మారిపోద్ది. వాళ్ళకి తెలుసు పాస్టర్ గారికి జ్ఞాపకం ఉండదు, ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది, నా గురించి ఏం ఆలోచిస్తారులేని. ఇది ఇప్పుడు ఉందిగా, అందుకే మేలు కొరకు వాడుకోవాలిగా దీన్ని. అది చేసి వాళ్ళకి పంపించేయండి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు పంపించేయండి. ఏం సాక్ష్యం చెప్పారో, ఏం కథలో చూద్దాం. జనవరి ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి ఆ వైరాగ్యం ఉంది కదా, సెకండ్ వీక్లో ఉండదు. నేను మంత్ కూడా అనట్లేదు, నేను సెకండ్ వీక్ ఇంకా పాస్టర్ గారు వెతుక్కోవాలి, ఇంకా ఎక్కడున్నారు వీళ్ళని చెప్పి. ఆ పాస్టర్ గారికి వెతుకుడి మీకు దొరకున్నారు అంటే ఎవరిని? విశ్వాసిని. అయ్యా ఎక్కడున్నారు మా విశ్వాసం అంటే వాక్యం పట్టుకొని వెతుకాలి. పాస్టర్ గారు అంటారు, నా గొర్రెలు నా స్వరం వినని అంటారు. ఎక్కడుంది గొర్రెలు? విశ్వాసి కనబడ్డు. ప్రార్థన ఫస్ట్ వీక్ బాగానే ఉంటుంది, సెకండ్ వీక్ చూడండి. ఇప్పుడు డిసెంబర్లో చూడండి, అడవిడి ఒక్కటి ఉంటుంది. ఎట్టుంటుంది అంటే ఇంక ప్రభు అక్కడ వచ్చిందేమో, అందరు సిద్ధపడండి అన్నట్టు ఉంటుంది. క్రైస్తవ ప్రపంచానికి ఉన్నటువంటి బలహీనత గురించి చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శీలల్లాగా ప్రార్థించి స్తుతించే విధముగా మన జీవిత విధానం ఉండాలండి. అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఆ అనుభవం సంఘం కలిగి ఉండాలి. నీకుంది, అనుభవం ఉంది, కాకపోతే ఏంటంటే నివురు కప్పిన నిప్పు, ఆ బూడిదని పక్కకు తీస్తే లోపల నిప్పు ఉంది. ఆదిమ సంఘం ఒక నమూనా కనిపిస్తుంది, ఆ ప్రార్థన జీవితం కనిపిస్తుంది నీలో, కానీ వాడుకోవట్లేదు. ఆయుధం ఉంది, వాడుకోవట్లేదు. ప్రభుతో మాట్లాడే అనుభవం నీకుంది, నీకు తెలుసు ప్రభుతో మాట్లాడితేనే నా కార్యాలు జరుగుతాయి, నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో ప్రభుతో మాట్లాడితే కార్యాలు జరుగుతాయనే విషయం ఖచ్చితంగా నీకు తెలుసు. కానీ చేయడానికి, ఒక్క అడుగు వేయడానికి మనకు విసుగు, ఒక అడుగు వేయడానికి ఆసక్తి లేని జీవితం. ఒక్క అడుగు వేసి చూడు, మిగతా అడుగులు ప్రభు వేపిస్తాడు. హల్లెలూయా. ఒక్క అడుగు ప్రభు కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనకి ఏదున్నా, ఏమి కలిగి ఉన్నా అన్నీ ఎవరి మహిమ కోసం అండి? దేవుని మహిమ కోసం. నీ ఉద్యోగము కావచ్చు, నీ వ్యాపారము కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ అంతస్తు కావచ్చు, సమస్తము దేవుని మహిమ కొరకు. ఆయన ఇచ్చింది ఆయన కోసమే. ఈ లోకంలో ఉన్నంత వరకు అన్నీ ఆయన ఇచ్చిందే కదా. సమయం ఆయన ఇచ్చిందే, జీవం ఆయన ఇచ్చిందే, కానీ జీవిత విధానాన్ని నేర్పించింది కూడా ఆయనే కదా, ఏ విధంగా జీవించాలని. ఆ జీవిత విధానంలోనే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి జీవించాలి. ఈరోజు చూడండి, నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, రెండు రకాల జీవితం లేదు సంఘానికి, విశ్వాసికి. రెండు రకాల జీవితాన్ని ఇయ్యలేదు. క్రీస్తుతోనే, క్రీస్తులాగానే, క్రీస్తు నియమించిన విధానమే, క్రీస్తు నియమించిన ప్రణాళిక, క్రీస్తు నియమించిన ఉద్దేశంలోనే సంఘం, ఒక విశ్వాసి జీవించాలి. నేను సంఘంలో ఒకలాగుంటా, బయట ఒకలాగుంటా అంటే కుదరదు. దేవుడు నియమించిన విధానమే, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు, ఆయన నీకు ఇచ్చిన జీవిత విధానమే. కుటుంబంలో ఒక జీవితం, సమాజంలో ఒక జీవితం, సంఘంలో ఒక జీవితం ప్రభు ఇవ్వలేదు. నువ్వు సంఘంలో ఎలా కనబడుతున్నావో అలాగే నువ్వు కుటుంబంలో కనబడాలి. నువ్వు కుటుంబంలో ఎలా కనబడుతున్నావో నువ్వు సమాజంలో అలాగే కనబడాలి. ఆ ప్రతిష్టతలోనికి, ఆ ప్రత్యేకతలోనికి సంఘం విశ్వాసి రావాలి. ఇప్పుడు పాస్టర్ గారు కనిపించినప్పుడు తల్లిగారు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఇట్లా పిల్లోని తీసుకొని బూతులు తిట్టింది అనుకోండి, ఎన్ని రకాల జీవితం అయింది? పాస్టర్ గారి కోసం ఒకటి, పిల్లని కోసం ఒకటి, భర్త కోసం ఒకటి, భార్య కోసం, ఇన్ని రకాల జీవితాలు మనకి ఎందుకంటే మనం ఏం ఊసర వెళ్ళా విశ్వాసులము. మనం ఒకటే
పాస్టర్ ముందు చూడండి, అదే ఎందుకు పాస్టర్ అంటున్నట్టే, సంఘం ఎలాగ చూస్తారంటే పాస్టర్ ఎదురుగా మంచిగా కనిపించామనుకో పాస్ అయిపోయినట్టే. పాస్టర్ని చూడడానికి సంఘానికి వస్తే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అవన్నీ చూడండి, దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధి చూడడానికి పాస్టర్ గారు చూడడానికి వస్తున్నావా? పాస్టర్ గారు చూడడానికి వస్తున్నామండి. ఒక ఆనందం అంతే, పాస్టర్ గారు నన్ను చూస్తే ఈరోజు అయిపోయిందని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు వచ్చావు. ఏమంటే నిద్ర రాక ఇక్కడికి వచ్చామా? ఒక త్యాగం చేసావుగా. ఎవరి కోసం? పాస్టర్ కోసం చేసావు. పాస్టర్ కోసం చేశారా అండి? పాస్టర్ కోసం చేశారు. నీ కోసమే చేసుకుని, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం. ఆ త్యాగం ప్రభు చూడడా? నేను సహాయము చేయనేరక నా చేతులు కొరచయిపోయినదా, నీ మాటలు విననేరక నా చెవులు మందగిలినదా అని ప్రభు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు సహాయము చేయాలని ఉన్నాడు. పౌలు శీలకు చేసిన సహాయం నీకు చేస్తాడు. ఏ చేతినైతే పౌలు శీలకు అందించాడో అదే చేతిని ప్రభు నీకు అందిస్తాడు. ఆయన యెహోవా ఎల్ షదాయ్ అంటున్నాడు, సర్వశక్తిమంతుడు అని అంటున్నాడు కదా. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సర్వశక్తిమంతుడు చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యములను పౌలు శీలలు ఎలాగ అనుభవించారో ఆ విధంగా అనుభవించే అనుభవాలను ఉండాలి. మన పరిస్థితులు అలాంటివే, కానీ పరిష్కారం మాత్రం పాటలు, పరిష్కారం మాత్రం దేవుని స్తుతించుట, పరిష్కారం మాత్రము ప్రార్థించుటే. దానికి మించింది వేరే లేనే లేదు. ఒక మాట చెప్తానండి, నేను ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో. నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, నీ సమస్యకు పరిష్కారము నీ మోకాల మీదే ఉంది. ఎట్టయినా తిరుగు. ఇంకొక చెప్తే చూడండి. ఒక విశ్వాసి, ఒక అబ్బాయి సంఘం మానేశాడు. మానేస్తే అబ్బాయి వచ్చి చెప్పాడు, అయ్యగారు ఇలాగా అబ్బాయి మానేశాడు కదా, ఏం చేద్దామంటే, ఎక్కడ పోతాడు, మనం ప్రార్థన చేద్దాం. ఆ సంఘానికి వెళ్ళిపోతాడు. ఎవరు సంఘానికి వెళ్ళిపోతారు. ఎట్ట వెళ్ళిపోతారంటే, ఏం భయపడబాకు, ప్రార్థనలో ఉన్న శక్తి అది. తిరిగి 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 ఎక్కడికి వస్తాడు? ప్రార్థనకు లోబడాల్సిందే. అవునా కదా? ప్రార్థనకు లోబడాల్సిందే. ఎందుకు? మనం ప్రార్థన చేస్తాం, కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎవరి పక్షమున? నీ పక్షమున నిలబడి ప్రభు చేస్తాడు. నీ పక్షం నిలబడి ప్రభు కార్యాలు చేస్తాడు. పౌలు శీలల పక్షమున ప్రభు నిలబడ్డాడు, కార్యాలు జరిగాయి. నీ పక్షం కూడా నిలబడి, నీ కుటుంబం పక్షమున నిలబడతాడు, నీ సంఘం పట్ల నిలబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాటను తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మర్చిపోతాడండి ప్రభు, మాట ఇచ్చి మర్చిపోతాడు. మనమైతే మర్చిపోతాం. ఎన్నో చేసాం, ఎన్నో వాగ్దానాలు చేసాం, ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం, అన్నీ మర్చిపోయాం. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం, ప్రభు మాటలు మాత్రం ఎన్నడైనా మర్చిపోడు. ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కి, పాలిచ్చే తల్లి నిన్ను మరచునేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువని అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఎంత గొప్ప దేవుడండి. కనికర సంపూర్ణుడండి నేను, కృపాసత్య సంపూర్ణుడు, ఎల్లప్పుడూ కనికరము కలిగి, మన పట్ల జాలి కలిగి, నా బిడ్డలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారో, ఈ సమస్యలు ఉన్నాయి కానీ నన్ను విడిచి అటు ఇటు తిరుగుతున్నారు కదా వీళ్ళు, నా దగ్గరకు వస్తే చాలు కదా, నేను వారికి పరిష్కారం ఇస్తాను, వారికి పరిష్కారం చూపిస్తాను, వారి సమస్యలను విడిపిస్తాను, వారి కుటుంబాలను కడతాను, వారి జీవితాలను కడతాను, వారి రోగములను కడతాను, వారి గాయములను కడతాను, వారి కన్నీరును తుడుస్తాను కదా, నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు కదా అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడంట. ప్రియ దేవుని సంగమా, చూడండి, తప్పిపోయిన కుమారుడు వచ్చేటప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు కదా, పోతే పోయాడులే అనుకున్నాడా? ఈరోజు ప్రార్థన జీవితంలో నువ్వు తప్పిపోతే ప్రభు అంటాడు, ఎప్పుడు నా వైపు తిరిగి మరలా చూస్తారో వీళ్ళని ఎదురు చూస్తున్నాడు. భౌతికంగా నువ్వు తప్పిపోలే, సంఘంలో కనబడుతున్నావు, దేవుని సన్నిధిలో కనబడుతున్నావు, ప్రార్థన జీవితంలో తప్పిపోయాము. తండ్రి చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారో నా చెంతకు.
మరలా వారికి ఉన్నటువంటి ఆ ఒక జీవిత విధానం ఎప్పుడు మార్చబడుతుందో. తప్పిపోయిన కుమారుడు పోయేటప్పుడు ఎలాగ వెళ్ళాడండి? చాలా చక్కగా ఉన్నాడు. వచ్చేటప్పుడు మురికిగా ఉన్నాడు కదా. కానీ తండ్రి మురికిగా ఉన్నాడని దూరం ఉండని చెప్పాడండి? పోనీ ఏమైనా దూరం షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడా? కౌగులించుకొని మాట్లాడా? ఆయన మీద పడి ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని ఆయన దీనస్థితిని చూశాడా? ఆయన మురికిని చూశాడా? ఏం చూశాడు? తప్పిపోయిన నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, అది చాలా అని చెప్పాడు. పోనీ ఆ మురికి వస్త్రాలు పెట్టాడా మళ్ళీ ఆయనకి? ఆయన స్థితిగతులే మారిపోయింది. యథాస్థితికి వచ్చేసాడు మరలా ఆయన. ఈరోజు ప్రభు కూడా అదే చూస్తున్నాడండి. నన్ను విడిచిపెట్టి సంఘము, విశ్వాసి ప్రార్థన విడిచిపెట్టి పారిపోతున్నారు. కనిపిస్తున్నారు, అందంగా చక్కగా కనిపిస్తున్నారు, కానీ ప్రార్థనలో వారు తప్పిపోయిన కుమారులాగా ఉన్నారు. మరలా ఎప్పుడు వస్తారు? నేను ఎప్పుడు వారిని కౌగిలించుకుంటాను? ఎప్పుడు వారిని నేను స్వస్థపరుస్తాను? ఎప్పుడు వారి జీవితాలను కట్టాలో? ఎప్పుడు నేను కడతాను? ఎప్పుడు వారి గాయములు కడతాను? ఎప్పుడు వారి కన్నీరు తుడుస్తానని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పటి వరకు అండి? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయని అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నా ప్రార్థన జీవితాన్ని మార్చు, నా కుటుంబ ప్రార్థన జీవితాన్ని మార్చు. ప్రార్థన ద్వారా సమస్తము జరుగుతుందని వాక్యములో సెలవిచ్చింది కదా. ఆ అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభువా. నీ శక్తి, నీ సామర్థ్యాన్ని నేను, నా కుటుంబం అనుభవించాలి. నా పరిస్థితులు నువ్వు చాలిన దేవుడవయ్యా, నన్ను నడిపించే దేవుడవయ్యా, నన్ను నిలబెట్టే దేవుడవయ్యా, నన్ను పోషించే దేవుడవయ్యా, నన్ను స్వస్థపరిచే దేవుడవయ్యా, నా పరిస్థితులను మార్చి నా అక్కర్ల అవసరతలు తీర్చే దేవుడవయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు 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 ఎప్పుడని ఒకటే మార్గం నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నా. నీ మోకాళ్ళ జీవితమే నీ సమస్యలకు పరిష్కారం. అట్టి కృప ప్రభు సంఘానికి దయచేయనుగాక. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూల పరిస్థితుల్లో ప్రార్థించాలా, ప్రతికూల పరిస్థితులు ఇంకెక్కువ ప్రార్థించాలా? గట్టి చెప్పండి. ప్రతికూల పరిస్థితులు చెప్పటానికి మాత్రం చిలక పలుకులు బాగా చెబుతాం, కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తామా? జావేలు ఇక్కడ నుంచి సాక్ష్యాలు చెప్పినప్పుడు రికార్డ్ చేస్తూ ఉండు. ఈ ట్రిక్ ఏదో బాగుంది, ఇక్కడ నుంచి అందరు సాక్ష్యాలు రికార్డ్ చేస్తూ ఉండు. వారానికి ఒకసారి పంపుతాం ఇక్కడ నుంచి. బెదరు సాక్ష్యాలు చెప్పడానికి రారేకెళ్ళు. 3 బలిపీఠాలు మన జీవితంలో. ఎన్ని బలిపీఠాలు ఉండాలి మనకి? ఒక బలిపీఠం ఏంటిది? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠము. ఎంతమందికి ఉంది? సగం గట్టి మానేసామండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తారు కానీ అదే ఉంటుంది. ఇప్పుడు సగం గట్టి ఏం చేసాం మేము? మానేసాం. అప్పుడప్పుడు వచ్చి కడతా ఉంటాం, అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ దాన్ని మానేస్తూ ఉంటాం. ఎక్కువ ఈ బలిపీఠమే మిస్ అవుతూ ఉంటుంది మన జీవితంలో. కుటుంబ బలిపీఠము చేస్తామండి, తప్పదు కదండి. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, ఖచ్చితంగా ఏం చేయాల్సిందే? ప్రార్థన చేయాల్సిందే. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకొక లాస్ట్ మూమెంట్కి వచ్చి మామ అన్నట్లు ఆమె అనే టైంకి వచ్చి జాయిన్ అవుతుంటారు కొంతమంది. అవునా? అది బలిపీఠం కట్టినట్టు కాదు, అది బలిపీఠం కట్టినట్టు కాదు. సంఘ ప్రార్థన బలిపీఠము. ఈ బలిపీఠాలు ఎక్కడ కడతామంటే, పలానా ఫ్యామిలీ మనకి ఇష్టమైన ఫ్యామిలీ కదా, అక్కడ కడతాం బలిపీఠము.
లేకపోతే ఈ ఫ్యామిలీలో వద్దు బలిపీఠము, ఆ ఫ్యామిలీలో వద్దు, ఇది ఒకటి ఉంటా ఉంటుంది మనకి. మేము దేవుని బిడ్డారా, బ్రదర్ ఒక స్లోగన్ చెప్పారు, ఇఫ్ ఐ వేస్ట్ యువర్ టైం ఇట్స్ ఎ క్రైమ్, ఇఫ్ ఐ వేస్ట్ మై టైం ఇట్స్ ఎ సిన్, ఇఫ్ ఐ వేస్ట్ గాడ్స్ టైం, అందరు చెప్పండి, ఇఫ్ ఐ వేస్ట్ యువర్ టైం, గట్టి చెప్పండి, ఇట్స్ ఏ క్రైమ్. అంటే ఏంటి తెలుసా? నేరం. రెండోది ఇఫ్ ఐ వేస్ట్ మై టైం ఇట్స్ ఏ సిన్, అంటే పాపం. ఇఫ్ ఐ వేస్ట్ గాడ్స్ టైం ఫెయిల్యూర్. అంటే జీవితంలో ఏ విషయంలో కూడా మనకి విజయం అంటే ఏది ఉండదు. బహుశా ఈ మూడు ఉన్నాయో మన దగ్గర. మనం పక్కల టైం వేస్ట్ చేస్తాం, మన టైం వేస్ట్ చేసుకుంటాం, దేవుడి టైం కూడా మనము వేస్ట్ చేస్తాం. అంటే మనం నేరస్తులము, పాపాత్మలము. ఇంకా దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అట్లా నేరస్తులు అవ్వకూడదనే, పాపాత్మలు అవ్వకూడదనే ఇలాంటి ప్రార్థనలు పెట్టేది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా నువ్వు ప్రార్థనలో బలపరచబడాలని ఈరోజు ప్రార్థన 7ంటికి ఆరంభించినప్పుడు మన రెండో అంశం ఇదే. పని చేసే వాళ్ళు ఉంటున్నారు, ఎవరు తగ్గుతున్నారు ఈ దినాల్లో? ప్రార్థించే వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు. మాట్లాడేది బ్రదర్ని చూస్తున్నాం, ఇదే ఫస్ట్ టైం. నేను కూడా కింద చూసినప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. బ్రదర్కి నాకు పరిచయం లేదండో, ఫోన్లో జస్ట్ ఒకసారి మాట్లాడి, మా పలానా డేట్ కావాలి బ్రదరు, ఓకే డన్, అంతే తప్ప ఇంకేం పరిచయాలు లేవు అన్నమాట. కానీ మాట్లాడువాడు ఎవరు? దేవుడు. మన ఆశ ఏముంది? పని చేసేవాళ్ళు కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? అంశం ఏమొచ్చింది? ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మొదలుపెట్టిన తర్వాత ఇది 3వసారి ప్రార్థన గురించి మనకి రావటం. ప్రార్థన గురించి ఫస్ట్ దేవరాజన్న చెప్పాడా? ప్రార్థన ఒక వరివడిలాగా తయారవ్వాలని చెప్పని. రెండవది గట్టి చెప్పాలి, ఇస్రాయల్ గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు అనమాట. ప్రార్థన మనకి ఏ కాలం కావాలి? ప్రార్థనా కాలము. మన జీవితంలో ఏ కాలం ఉండాలి? ప్రార్థనా కాలము. మూడవదిగా మళ్ళీ అదే రిపీట్ అయింది, ప్రార్థన. అంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఒక మాటని, ఒక అంశాన్ని ఇన్నిసార్లు మనకు పదే వినిపిస్తా ఉన్నాడు. వాక్యం వినటం ఒక ఎత్తు, ప్రార్థన చేయటము ఒక ఎత్తు. ఒక సూటి ప్రశ్న వేసుకుందాం. నీ ఇంట్లో వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? కుటుంబ ప్రార్థన పక్కన పెట్టే, నీ వ్యక్తిగతంగా, అది యవన బిడ్డలే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీ ప్రార్థన ఎంత? దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము ఇంకను ప్రార్థనలో బలపరచబడుదుము గాక. ఆమేన్. దూరం కూర్చోండి, వ్యక్తిగతంగా చేయండి ప్రార్థన. ఇంకొక 20 minutes వరకు మీ ప్రార్థన అంశాన్ని, మీ పక్కన ఎవ్వరూ లేరు, మీరు మాత్రమే ఉన్నారు, మీరు దేవుడితో మీ ప్రార్థనాంశాన్ని తెలియచేయండి. మీ ప్రతికూల పరిస్థితులు కావచ్చు, మీ లోపల ఉన్న భావము కావచ్చు, మీ లోపల ఉన్న వేదన కావచ్చు, మీ అంశము కావచ్చు, మీ విజ్ఞాపన కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కేవలం దేవుడితో మాత్రమే తెలియచేయండి. కొద్దిగా దూరం కూర్చుందాం. ఎవరు పక్కన లగాలి జరగాలి, పక్క అసలు నో కమ్యూనికేషన్, దూరం కూర్చోవాలి. మీ పక్కన ఎవ్వరూ లేరు, మోకరించగల